హాయ్ అండి. ఈరోజు నేను కటోరీ బ్లౌజెస్ 3 టైప్స్‌గా నేను స్టిచ్ చేశాను. అంటే సింగిల్ కటోరీని ప్యాక్ నెక్‌కి ఎలాగా, లేకపోతే డీప్ నెక్‌కి ఎట్లాగా, మీడియం సైజ్ నెక్ లెంగ్త్‌కి ఉన్నప్పుడు ఎలా స్టిచ్ చేయాలనేసి 3 టైప్స్ నేను స్టిచ్ చేశాననమాట. ఇది వచ్చేసి డీప్ నెక్ అనమాట. అంటే 10.5 ఇంచెస్ 11 ఇంచెస్ డీప్ నెక్ డీప్. చూడండి కటోరీ. ఈ ఫ్యాబ్రిక్ నేను లైక్రా యూస్ చేశానండి. లైక్రా అంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, అప్లోడ్ చేద్దామని. ఫ్యాబ్రిక్కి ఫ్యాబ్రిక్ ఎలా అటాచ్ చేయాలి, స్టిచ్ చేయాలి అనేసి ఒక వీడియో చేశాను. లైక్రా యూస్ చేసి స్టిచ్ చేస్తే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి. ఫ్యాబ్రిక్ మాత్రం ఇది అసలు స్టిచ్ చేసేటప్పుడు అలిమి కాదు కదా ఫ్యాబ్రిక్. ఇలాంటి ఫ్యాబ్రిక్స్ లేదంటే కొంచెం హార్డ్గా ఉన్న ఫ్యాబ్రిక్స్, వాటికి లైక్రా స్టిచ్చింగ్ చేసామంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఇది నేను లైక్రా యూస్ చేసి నేను స్టిచ్ చేశాను. ఇది వచ్చేసి డీప్ నెక్ అన్నమాట. ఇది వచ్చేసి బ్యాక్ క్లోజ్డ్ అనమాట. లైట్గా బ్యాక్ నెక్ లాగా వస్తుంది. నేను డీప్ నెక్స్ వేయను కాబట్టి ఈ టైప్ కూడా నేను ట్రై చేశాను. అంటే బోట్ నెక్, కాలర్ నెక్, వాటికి కూడా మనం కటోరీ పెట్టుకుంటాం కదా. ఓల్డెన్ డేస్లో అట్లాగే కదండి. చూడండి కటోరీ, సింగిల్ కటోరీ అనమాట. దీనికి నేను లైక్రా యూస్ చేయలేదు. ఇంకొకటి దీన్ని కూడా కటోరీనే చేశాను. ఇది బ్యాక్ వచ్చేసి 7 ఇంచెస్ మీడియం నెక్ లెంత్ అనమాట. ఫ్రంట్ వచ్చేసి 6 ఇంచెస్ స్మాల్ సైజ్ బ్లౌజ్. మా డాటర్కి, మా సిస్టర్కి వాళ్ళు అదే నెక్ లెంత్ వేస్తారు కాబట్టి ఆ నెక్ లెంత్కి నేను కటోరీ స్టిచ్ చేశాను అనమాట. నేను ఇంతకుముందు అయితే కటోరీ ఎప్పుడు స్టిచ్ చేయలేదు, బట్ ఫస్ట్ టైం నేను నేర్చుకుని స్టిచ్ చేస్తే కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. చూడండి 7 ఇంచెస్ నెక్ లెంత్, నెక్ డీప్ అనమాట. దీనికి వచ్చేసి స్లీవ్స్ స్కాలప్ ఇచ్చేసాను. లైట్గా పఫ్ ఇచ్చి స్కాలప్ డిజైన్ పెట్టాను అనమాట. చాలా నీట్గా వచ్చిందండి. దీనికి కూడా నేను లైక్రా యూస్ చేయలేదు. డిపెండ్స్ ఆన్ ఫ్యాబ్రిక్ మనం లైక్రా యూస్ చేయాల్సి ఉంటుందన్నమాట. చూసారు కదా కటోరీ నేను 3 టైప్స్ నెక్ లెంత్స్కి నేను అంటే మెజర్మెంట్స్ చెస్ట్ వేరే మనం అటాచ్ చేయాల్సి ఉంటుంది. అంటే మెజర్మెంట్స్ అంటే బోట్ నెక్, కాలర్ నెక్ ఒకలాగా ఉంటుంది మెజర్మెంట్, చెస్ట్ మెజర్మెంట్. డీప్ నెక్స్కి ఒకలాగా ఉంటుంది. అలాగే ఇలా మీడియం నెక్స్ ఉన్నాయనుకోండి, దీనికి ఒకలా ఉంటుంది అనమాట. మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.